హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డీసీ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డీసీ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ని డ్రా చేసేటప్పుడు మిషన్ మనం దాని రేటెడ్ స్పీడు, రేటెడ్ ఫీల్డ్ కరెంట్ దగ్గర ఆపరేట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఆర్మేచర్ యొక్క ఇంటర్నల్ క్వాంటిటీస్ అయినటువంటి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఆర్మేచర్ కరెంట్, ఈ రెండింటి మధ్యలో డ్రా చేయడం జరుగుతుంది. అంటే మిషన్ ని దాని రేటెడ్ స్పీడు, రేటెడ్ ఫీల్డ్ కరెంట్ దగ్గర ఆపరేట్ చేస్తూ మిషన్ యొక్క ఆర్మేచర్ కరెంట్ ని వేరీ చేసే కొద్దికి మిషన్ యొక్క ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఏ విధంగా వేరీ అవుతుంది అని తెలియజేసే క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్స్. ఈ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఆర్మేచర్ కి ఎక్స్టర్నల్ క్వాంటిటీస్ అయినటువంటి లోడ్ వోల్టేజీ, లోడ్ కరెంట్ కి మధ్యలో డ్రా చేయడం జరుగుతుంది. అంటే మిషన్ ని దాని రేటెడ్ స్పీడు, రేటెడ్ ఫీల్డ్ కరెంట్ దగ్గర ఆపరేట్ చేస్తూ మిషన్ యొక్క లోడ్ కరెంట్ ని వేరీ చేసే కొద్దికి మిషన్ యొక్క లోడ్ వోల్టేజీ ఏ విధంగా వేరీ అవుతుంది అని తెలియజేసే క్యారెక్టరిస్టిక్సే ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్. అయితే ఇక్కడ మనం యూటిలైజ్ చేస్తున్నటువంటి జనరేటర్ డీసీ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్. మనకు ఆల్రెడీ తెలుసు డీసీ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్ లో మనం ఈ ఆర్మేచర్ వైండింగ్ ని కేవలం లోడ్ కు మాత్రమే కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఈ స్విచ్ ను క్లోజ్ చేసామో ఈ లోడ్ అనేది కరెంట్ ని డ్రా చేయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి? ఆర్మేచర్ లో నుంచేగా. సో అంటే ఎప్పుడైతే లోడ్ క్లోజ్ చేసామో ఆర్మేచర్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సేమ్ ఈ ఆర్మేచర్ కరెంట్ అనేది త్రూ అమ్మేటర్ ద్వారా ఈ లోడ్ లోకి ఫ్లో అవ్వడం జరుగుతుంది. అంటే ఇన్ కేస్ ఆఫ్ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్ ఆర్మేచర్ కరెంట్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు లోడ్ కరెంట్ ఐఎల్. సో అంటే ఇక్కడ కనెక్ట్ చేసినటువంటి అమ్మేటర్ మనకి ఆర్మేచర్ కరెంట్ ని, లోడ్ కరెంట్ ని రెండింటినీ ఇస్తుంది అనమాట. లోడ్ వోల్టేజ్ మెజర్ చేయడానికి ఇక్కడ ఒక లోడ్కి అక్రాస్ గా ఒక వోల్ట్ మీటర్ ని కనెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్ లో మనకి ఆర్మేచర్ కరెంట్ అన్నా, లోడ్ కరెంట్ అన్నా రెండు సేమే. ఇకపోతే లోడ్ క్లోజ్ చేసినప్పుడు లోడ్ లో కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఆర్మేచర్ లో ఈఎంఎఫ్ ఉండి తీరాలిగా. అసలు ఆర్మేచర్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? ఆర్మేచర్ కండక్టర్స్ ఉంటే సరిపోతుందా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా కావాలిగా. సో మరి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఫీల్డ్ వైండింగ్ అవసరమైనటువంటి సప్లైని మనం ఇచ్చి తీరాలిగా. ఇది సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్ కాబట్టి ఫీల్డ్ వైండింగ్ అవసరమైనటువంటి ఈ సప్లైని మనం సపరేట్ గా బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నా దగ్గర అవైలబుల్ గా ఉన్నటువంటి డీసీ సప్లైని త్రూ ఫ్యూజ్, స్విచ్, ఒక రియోస్టాట్, అమ్మేటర్ ద్వారా ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ స్విచ్ ని క్లోజ్ చేశానో నా దగ్గర అవైలబుల్ గా ఉన్న సప్లై అనేది త్రూ రియోస్టాట్, అమ్మేటర్ ద్వారా ఫీల్డ్ వైండింగ్ కి అప్లై అవుతుంది. ఎప్పుడైతే నేను ఈ స్విచ్ క్లోజ్ చేశానో ఫీల్డ్ వైండింగ్ లోకి కరెంట్ ఏ విధంగా ఎంటర్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏ రియోస్టాట్ అయినా సరే మనకి 3 టెర్మినల్స్ ఉంటాయి. 2 ఫిక్స్డ్ టెర్మినల్స్, మూడోది మూవబుల్ టెర్మినల్. ఇక్కడ నేను నా ఫీల్డ్ వైండింగ్ కి కనెక్షన్ అనేది మూవబుల్ టెర్మినల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ మూవబుల్ టెర్మినల్ ని ఈ 2 ఫిక్స్డ్ టెర్మినల్ లో ఏ పొజిషన్ కైనా తీసుకెళ్ళవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవబుల్ టెర్మినల్ లెఫ్ట్ ఫిక్స్డ్ టెర్మినల్ దగ్గర కనెక్ట్ అయి ఉంటే సిచ్యువేషన్ ఏందో చూద్దాం. సో ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ చేశానో కరెంట్ అనేది ఫ్యూజ్, స్విచ్ ద్వారా ఎంటైర్ రియోస్టాట్ మొత్తంలో నుంచి ఫ్లో అయిన తర్వాత ఈ మూవబుల్ పాయింట్ లో నుంచి అమ్మేటర్ ద్వారా ఫీల్డ్ వైండింగ్ లోకి కరెంట్ ఎంటర్ అవుతుంది. అంటే ఈ ఫీల్డ్ వైండింగ్ సర్క్యూట్ లో టోటల్ రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ మొత్తం ఇంక్లూడ్ అవుతుంది. ఒకవేళ ఈ మూవబుల్ పాయింట్ ని లెఫ్ట్ ఫిక్స్డ్ పాయింట్ దగ్గరికి తీసుకొచ్చాను అనుకో, సిచ్యువేషన్ ఏదో చూద్దాం. అంటే ఫీల్డ్ వైండింగ్ లో కరెంట్ ఏ విధంగా ఎంటర్ అవుతుందో చూద్దాం. స్విచ్ ఎప్పుడైతే క్లోజ్ చేసామో కరెంట్ అనేది ఈ ఫ్యూజ్, స్విచ్ ద్వారా డైరెక్ట్ మూవబుల్ పాయింట్ లోకి ఎంటర్ అయిపోతుంది. మూవబుల్ పాయింట్ దగ్గర నుంచి అమ్మేటర్ ద్వారా ఫీల్డ్ వైండింగ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడికి వచ్చే కరెంట్ రియోస్టాట్ లోకి ఎంటర్ కాదు, ఎందుకంటే ఇక్కడ మన క్లోజ్డ్ పాత్ ఏం లేదు. సో అంటే ఏంటి? మూవబుల్ పాయింట్ రైట్ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఉంటేనేమో సర్క్యూట్ లో మొత్తం రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది. అంటే సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్, ఫీల్డ్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా మ్యాక్సిమం కండిషన్ లో ఉంటుంది. అదే లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో కనుక ఈ మూవబుల్ పాయింట్ మనం మూవ్ చేసినట్లయితే అసలు ఈ రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ మనకి ఫీల్డ్ వైండింగ్ లో ఇంక్లూడే కావాలా.
అంటే ఫీల్డ్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ అనేది మినిమం కండిషన్లో ఉంటుంది. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి, ఈ మూవబుల్ పాయింట్ని రైట్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి లెఫ్ట్ ఫిక్స్డ్ పాయింట్ మూవ్ చేసే కొద్దికి సర్క్యూట్లో ఇంక్లూడ్ అవుతున్నటువంటి ఈ రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది. అంటే రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ తగ్గుతూ వస్తుందంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కూడా తగ్గుతూ వస్తుంది. ఫీల్డ్ వైండింగ్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ తగ్గుతూ వస్తుందంటే ఫీల్డ్ వైండింగ్ డ్రా చేసే కరెంట్ ఏమవుతుందండి, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్సేగా. రెసిస్టెన్స్ తగ్గుతుందంటే ఆటోమేటిక్గా ఫీల్డ్ కరెంట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ ఫీల్డ్ కరెంట్ని మెజర్ చేయడానికి ఇక్కడ ఈ ఫీల్డ్ వైండింగ్ సర్క్యూట్లో మనం అమ్మీటర్ని కనెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇనిషియల్గా మనం మిషన్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఇనిషియల్గా ఈ మూవబుల్ పాయింట్ని ఈ రైట్ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఉంచడం జరుగుతుంది అనమాట. రైట్ ఫిక్స్డ్ పాయింట్ దగ్గర ఉంచితే మనకేమవుతుంది, సర్క్యూట్లో టోటల్ రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అవుతుంది. టోటల్ రెసిస్టెన్స్ ఇంక్లూడ్ అయిందంటే ఫీల్డ్ వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. అంటే ఆర్ రియోస్టాట్ ప్లస్ ఆర్ ఫీల్డ్ వైండింగ్, ఈ రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ మొత్తం ఉంది ప్లస్ ఫీల్డ్, అంటే ఈ రెండు సిరీస్ లోనే ఉంది. అందుకే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కి ఆర్ రియోస్టాట్ ప్లస్ ఆర్ఎఫ్ ఉంది. ఇప్పుడు ఫీల్డ్ కరెంట్ ఫార్ములా ఏంటి, ఫీల్డ్ సర్క్యూట్ కి అప్లై అవుతున్నటువంటి వోల్టేజ్ డివైడెడ్ బై ఫీల్డ్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్. ఈ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉన్నప్పుడు ఫీల్డ్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఇదేగా, ఈ రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ మాక్సిమం ఎక్కువ ఉంటుంది, మొత్తం ఉంటుంది. సో అప్లైడ్ వోల్టేజ్ ని వి సపరేట్ అనుకుందాం, వి సపరేట్ డివైడెడ్ బై ఆర్ఆర్ ప్లస్ ఆర్ఎఫ్. సో ఈ కండిషన్ లో మాక్సిమం రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఫీల్డ్ వైండింగ్ డ్రా చేసే కరెంట్ మినిమం గా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే ఫీల్డ్ కరెంట్ డ్రా చేసే కరెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మిషన్ మనం మెకానికల్ గా ఎగ్జైటేషన్ చేసి దాని రేటెడ్ స్పీడ్ దగ్గర కనుక తిప్పినట్లయితే, అంటే ఇప్పుడు ఈ కండిషన్స్ లో మనకి స్పీడ్ మాత్రమే రేటెడ్ కండిషన్ లో ఉంది, ఫీల్డ్ కరెంట్ మినిమం కండిషన్ లో ఉంది, రేటెడ్ కండిషన్ లో లేదు. కాబట్టి ఈ ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా మినిమం గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ రియోస్టాట్ యొక్క మూవబుల్ టెర్మినల్ ని ఫిక్స్డ్ టెర్మినల్ అదే రైట్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి లెఫ్ట్ ఫిక్స్డ్ పాయింట్ మూవ్ చేస్తా వెళ్తామో ఫీల్డ్ వైండింగ్ లో ఇంక్లూడ్ అవుతున్నటువంటి రియోస్టాట్ రెసిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది. రెసిస్టెన్స్ తగ్గుతుందంటే ఫీల్డ్ వైండింగ్ డ్రా చేసి కరెంట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో అయితే ఈ రియోస్టాట్ యొక్క మూవబుల్ పాయింట్ ని ఎప్పటిదాకా మనం అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ మనం ఫీల్డ్ వైండింగ్ లో కనెక్ట్ చేసినటువంటి అమ్మీటర్ రేటెడ్ ఫీల్డ్ కరెంట్ షో చేసేంత వరకు మనం ఈ మూవబుల్ పాయింట్ ని ఈ రైట్ సైడ్ ఫిక్స్డ్ పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫిక్స్డ్ పాయింట్ వైపు మూవ్ చేసుకుంటే వెళ్తాం. ఎప్పుడైతే మనకి ఈ అమ్మీటర్ రేటెడ్ ఫీల్డ్ కరెంట్ ని షో చేస్తుందో అప్పుడు మనం ఈ రియోస్టాట్ మూవబుల్ పాయింట్ ని మూవ్ చేయడం ఆపేస్తాం అనమాట. అందుకే ఈ రియోస్టాట్ ని మనం ఫీల్డ్ కరెంట్ అడ్జస్టింగ్ రెసిస్టెన్స్ అని కూడా పిలవచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు మనకి మిషన్ ఆల్రెడీ మనం రేటెడ్ స్పీడ్ లో తిప్పుతున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఈ రియోస్టాట్ యూటిలైజ్ చేసుకొని ఫీల్డ్ వైండింగ్ లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా రేటెడ్ ఫీల్డ్ కరెంట్ దగ్గర సెట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫీల్డ్ వైండింగ్ అనేది రేటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది, మిషన్ కూడా రేటెడ్ స్పీడ్ లో తిరుగుతుంది. కాబట్టి మిషన్ యొక్క ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా రేటెడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే మనం ఇంకా ఈ సర్క్యూట్ ని ఈ ఆర్మేచర్ ఈ స్విచ్ ని క్లోజ్ చేయాలి. ఈ స్విచ్ ని క్లోజ్ చేయలేదంటే ఈ ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈ రెండు టెర్మినల్స్ దగ్గరికి అలా వచ్చున్నా, అంటే ఎటువంటి కరెంటు ఆర్మేచర్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఆర్మేచర్ లో ఎటువంటి కరెంటు ఫ్లో అవట్లా, ఆర్మేచర్ లో ఎటువంటి కరెంటు ఫ్లో అవట్లేదు కాబట్టి ఆ కరెంట్ వల్ల వచ్చే అన్డిజైరబుల్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి నో లోడ్ కండిషన్ లో మనకి ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఈజీ ఏదైతే ఉందో ఆర్మేచర్ టెర్మినల్ వోల్టేజ్ విటి కూడా ఆ లోడ్ వోల్టేజ్ విఎల్ విటి ఆర్మేచర్ టెర్మినల్ వోల్టేజ్ విటి కూడా అదే అవుతుంది. ఈ పాయింట్ మనకి ఈ క్లాస్ ఎండింగ్ లో ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. మిషన్ మనం ఇప్పుడు దాని రేటెడ్ స్పీడ్ రేటెడ్ ఫీల్డ్ కరెంట్ దగ్గర ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిషన్ యొక్క ఆర్మేచర్ లో రేటెడ్ నో లోడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈ నో లోడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ నేను ఈజీగా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో అంటే మిషన్ లో ఎటువంటి కరెంటు ఫ్లో అవడం అంటే ఆర్మేచర్ కరెంట్ జీరో ఉన్నప్పుడు మిషన్ లో ఇండ్యూస్ అవుతున్నటువంటి ఈఎంఎఫ్ ఈజీ. ఈ పాయింట్ అనుకున్నట్లయితే ఇది ఈజీ. ఇప్పుడు మిషన్ మీద లోడ్ని వేరీ చేసే కొద్ది, అంటే ఈ లోడ్ స్విచ్ని ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో
అప్పుడు మనకేమవుతుంది, డిపెండింగ్ అపాన్ ద లోడ్ని బట్టి ఈ ఆర్మేచర్ కరెంట్ ఫ్లో అవడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ని క్లోజ్ చేసి ఒక 10% ఆఫ్ లోడ్ని మెషిన్ మీద కనుక వేసాను అనుకో, ఏమవుతుంది, ఈ లోడ్ అనేది 10% ఆఫ్ ద రేటెడ్ లోడ్ కరెంట్ని డ్రా చేస్తుంది. సో అంటే ఏంటి, ఈ లోడ్ కరెంట్ ఆర్మేచర్ నుంచి రావాలి కాబట్టి 10% ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ అనేది ఫ్లో అవటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆర్మేచర్ వైండింగ్ లో నుంచి ఆర్మేచర్ కరెంట్ ఫ్లో అవటం స్టార్ట్ అయిందో, ఈ ఆర్మేచర్ వైండింగ్ కూడా ఒక ఆర్మేచర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్మేచర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ని మనం ఆర్మేచర్ రియాక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఆర్మేచర్ రియాక్షన్ అనే క్లాస్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశానండి. సో ఈ ఆర్మేచర్ రియాక్షన్ క్లాస్ మీరు చూడకపోతే ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, బాగా క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడైతే ఆర్మేచర్లో కరెంట్ ఫ్లో అవుతుందో ఆర్మేచర్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ ఫ్లక్స్ ఆన్ ద మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ ఈస్ కాల్డ్ ఆర్మేచర్ రియాక్షన్. ఈ ఆర్మేచర్ రియాక్షన్ మనకు మళ్ళీ రెండు ఎఫెక్ట్లు ఉంటాయి. ఒకటి డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్, రెండోది క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే ఆర్మేచర్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అయిందో ఆర్మేచర్ రియాక్షన్ అనేది వస్తుంది. ఈ ఆర్మేచర్ రియాక్షన్ డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ వల్ల మనకేమవుతుందంటే ఫీల్డ్ పోల్స్ లో సాచురేషన్ వస్తుంది. ఈ ఫీల్డ్ పోల్స్ లో సాచురేషన్ రావడం వల్ల ఫీల్డ్ వైండింగ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కొంత రెడ్యూస్ అవడం జరుగుతుంది. సో ఫీల్డ్ వైండింగ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే వర్కింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెడ్యూస్ అయిందంటే ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా మనకి రెడ్యూస్ అవుతుంది కదా. ఎందుకంటే E ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్స్ డివైడెడ్ బై 60 ఇంటూ P/A. సో ఫ్లక్స్ రెడ్యూస్ అయిందంటే ఆటోమేటిక్గా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఆర్మేచర్ కరెంట్ మనకి పిక్చర్లోకి వచ్చిందో ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది పిక్చర్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది పిక్చర్లోకి వచ్చిందో డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ అనేది పిక్చర్లోకి వస్తుంది. ఎప్పుడైతే డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ అనేది పిక్చర్లోకి వచ్చిందో సాచురేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ పోల్స్ అనేది పిక్చర్లోకి వస్తుంది. తద్వారా మనకి నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్ ఇన్ ద మిషన్ అనేది రెడ్యూస్ అవడం జరుగుతుంది. అది రెడ్యూస్ అయిందంటే ఆటోమేటిక్గా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మిషన్ మీద లోడ్ని 25% పెంచాం అనుకోండి, లోడ్ కరెంట్ కూడా 25% పెరుగుతుంది. లోడ్ కరెంట్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్మేచర్ కరెంట్ కూడా 25% పెరుగుతుంది. సో ఆర్మేచర్ కరెంట్ పెరిగిందంటే ఆర్మేచర్ ఫ్లక్స్ పెరుగుతుంది. ఆర్మేచర్ ఫ్లక్స్ పెరిగిందంటే డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ పెరుగుతుంది. దానివల్ల మిషన్ పోల్స్లో సాచురేషన్ ఇంకా పెరుగుతుంది. సో సాచురేషన్ ఎప్పుడైతే పెరిగిందో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా తగ్గుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఆర్మేచర్ కరెంట్ పెరిగే కొద్దికి మనకి ఆర్మేచర్ ఫ్లక్స్ పెరుగుతుంది. ఆర్మేచర్ ఫ్లక్స్ పెరిగే కొద్దికి అంటే ఆర్మేచర్ కరెంట్ పెరిగే కొద్దికి ఆర్మేచర్ ఫ్లక్స్ పెరుగుతుంది. ఆర్మేచర్ ఫ్లక్స్ పెరిగే కొద్దికి డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ పెరుగుతుంది. డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ పెరిగే కొద్దికి నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెడ్యూస్ అయిపోతుంది. నెట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెడ్యూస్ అయ్యే కొద్దికి ఈ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ నో లోడ్లో ఇంత ఇండ్యూస్ అయ్యింది. కరెంట్ పెరిగే కొద్దికి ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ తగ్గిపోతుంది. ఇంకా పెరిగితే ఇంకా తగ్గుతుంది. ఈ విధంగా అంటే ఆర్మేచర్ కరెంట్ పెరిగే కొద్దికి ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ మనకి తగ్గుతుంది. ఈ క్యారెక్టరిస్టిక్స్ నే ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డిసి జనరేటర్ అని పిలవడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చూద్దాం. దానికన్నా ముందర చూడండి, నో లోడ్ లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈజీ, కానీ ఫుల్ లోడ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ మనం ఈతో రిప్రజెంట్ చేసుకుందాం. అంటే నో లోడ్ లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ కన్నా ఫుల్ లోడ్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ తక్కువగా ఉంది. ఈ మధ్యలో ప్రొడ్యూస్ అయిన ఈ డ్రాప్ దేని వల్ల వస్తుంది? దిస్ డ్రాప్ ఈజ్ డ్యూ టు డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్. డిమాగ్నటైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ వల్ల లోడ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది నో లోడ్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కన్నా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? లోడ్ కరెంట్ వర్సెస్ లోడ్ వోల్టేజ్. చూడండి, ఇది డిస్కస్ చేసే ముందర మనం ఇంకొక 2 పాయింట్లు చెప్పుకుందాం. అసలుకి ఆర్మేచర్ లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ టెర్మినల్స్ దగ్గరికి ఎలా వస్తుంది? మనం ఆర్మేచర్ వైండింగ్ ని కామ్యుటేటర్ కనెక్ట్ చేస్తాం, కామ్యుటేటర్ సిగ్మెంట్స్ కనెక్ట్ చేస్తాం. ఆ కామ్యుటేటర్ సిగ్మెంట్స్ మీద బ్రషెస్ పెట్టుకుంటాం. ఆ బ్రషెస్ ద్వారా మనకి ఈ అవుట్పుట్ టెర్మినల్స్ బయటకు వస్తాయి. అంటే సో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ అవుట్పుట్ దాకా రావాలంటే మధ్యలో ఏమేమి ఉన్నాయి? ఆర్మేచర్ వైండింగ్ ఉంది, కామ్యుటేటర్ సిగ్మెంట్స్ ఉన్నాయి, బ్రషెస్ ఉన్నాయి.
సో నో లోడ్ కండిషన్లో అసలు కరెంట్ ఏమీ ఫ్లో అవటం లేదు కాబట్టి ఈ ఆర్మేచర్ వైండింగ్లో కానీ కామ్యుటేటర్ సెగ్మెంట్స్లో కానీ బ్రష్లో కానీ ఎటువంటి వోల్టేజ్ డ్రాప్ ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం లోడ్ స్విచ్ని క్లోజ్ చేసి లోడ్ వేసామో ఆర్మేచర్ వైండింగ్ అనేది కరెంట్ని సప్లై చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అయిందో ఆ ఆర్మేచర్ వైండింగ్ ఉన్నటువంటి రెసిస్టెన్స్లో కూడా కొంత డ్రాప్ అనేది పోతుందిగా. అండ్ అట్ ద సేమ్ టైము ఈ బయట కనెక్ట్ చేస్తున్న బ్రషెస్ ఉన్న రెసిస్టెన్స్లో కూడా కొంత వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుందిగా కామ్యుటేటర్స్ ప్లస్ ఈ బ్రషెస్ మధ్యలో. అయితే సో కాబట్టి మనకి ఈ టెర్మినల్ దగ్గరికి వచ్చే వోల్టేజ్ ఎంత ఉంటుంది, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో నుంచి ఈ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ని బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ని సబ్ట్రాక్ట్ చేయగా మిగిలిన వోల్టేజే కదా మన టెర్మినల్ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో అంటే లోడ్ వోల్టేజ్ VL ఈజ్ ఈక్వల్ టు ఈజీ మైనస్ IARA, అంటే ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈ మైనస్ IARA మైనస్ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్. ఎప్పుడైతే మనం ఈ లోడ్ సర్క్యూట్ క్లోజ్ చేసామో లోడ్ కరెంట్ పెరగడం వల్ల ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరగడం వల్ల అసలు ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ తగ్గుతుంది. సరే, ఈ తగ్గిన తర్వాత కూడా ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ తగ్గుతుంది. సరే, తగ్గింది. ఇక మరి ఈ తగ్గిన ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మొత్తం టెర్మినల్ దగ్గరికి వస్తుందా? లేదు. మళ్ళీ అందులో కూడా మనకి ఈ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ అనేది రెండు ఉన్నాయి. ఆ రెండు పోతాయి. సో అయితే ఈ ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఆర్మేచర్ కరెంట్. అంటే మనం ఇక్కడ ఆర్మేచర్ కరెంట్ అన్న లోడ్ కరెంట్ అన్న రెండు సేమేగా. లోడ్ పెరిగే కొద్దికి ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. సో ఆర్మేచర్ కరెంట్ పెరిగే కొద్దికి ఈ IARA డ్రాప్ అనేది పెరుగుతుంది. IARA డ్రాప్ పెరిగే కొద్దికి ఈ టెర్మినల్ వోల్టేజ్, ఈ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ అనేది మనకి కాన్స్టెంట్ గానే ఉంటుందండి. కరెంట్ పెరిగితే ఏమవుతుందంటే ఈ బ్రషెస్ యొక్క రెసిస్టెన్స్ తగ్గుతుంది అనమాట. ఏ విధంగా కాంపన్సేట్ అయిపోతుంది. సో అంటే ఈ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ ను మనం ఎలిమినేట్ చేసినా కానీ లోడ్ పెరిగే కొద్దికి లోడ్ కరెంట్ పెరుగుతుంది. లోడ్ కరెంట్ పెరిగే కొద్దికి ఈ ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరిగే కొద్దికి ఆర్మేచర్ వైండింగ్ లో ప్రొడ్యూస్ అయ్యే ఆర్మేచర్ రెసిస్టెన్స్ డ్రాప్ కూడా పెరుగుతుంది. ఈ రెసిస్టెన్స్ డ్రాప్ పెరిగిందంటే ఈ మైనస్ IARA, అంటే IARA డ్రాప్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా ఈ లోడ్ వోల్టేజ్ అనేది తగ్గుతుంది. అంటే లోడ్ కరెంట్ పెరిగే కొద్దికి లోడ్ వోల్టేజ్ తగ్గుతూ వస్తుంది కదా. దీనికి గల కారణం ఏంటి? IARA డ్రాప్ అన్నమాట. IARA డ్రాప్. సో అంటే ఈ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ మొత్తం టెర్మినల్ దగ్గరికి రాకలా కొంత వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఆ వోల్టేజ్ దేని వల్ల డ్రాప్ అవుతుంది? ఆర్మేచర్ రెసిస్టెన్స్ వల్ల IARA డ్రాప్. దిస్ డ్రాప్ ఈజ్ డ్యూ టు IARA డ్రాప్. ఈ IARA డ్రాప్ అనేది ఈ లోడ్ కరెంట్ పెంచే కొద్దికి IARA డ్రాప్ పెరుగుతుంది కాబట్టి లోడ్ కరెంట్, సో మనకి టెర్మినల్ దగ్గర అవైలబుల్ గా ఉండే లోడ్ వోల్టేజ్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సపరేట్లీ ఎక్సైటెడ్ జనరేటర్స్. ఇకపోతే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గురించి చెప్పుకోవాలండి. యాక్చువల్గా ప్రతి DC జనరేటర్స్లో రెండు పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి ఎఫిషియన్సీ, రెండోది వచ్చేటప్పటికి వోల్టేజ్ రెగ్యులేషన్. ఈ ఎఫిషియన్సీ అనేది మిషన్లో మిషన్ యొక్క లాసెస్ గురించి తెలియజేస్తుంది. అంటే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? లాసెస్ తక్కువగా ఉన్నాయి అనేక. అంటే ఏంటి? ఎఫిషియన్సీ అనే పర్ఫార్మెన్స్ ఇండిసెస్ మనకి ఏం తెలియజేస్తుంది? మిషన్లో ఎంత లాస్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది తెలియజేస్తుంది. ఎఫిషియన్సీ ఎక్కువగా ఉండాలా తక్కువగా ఉండాలి? ఎఫిషియన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్ ఎక్కువ ఉండాలి. ఎఫిషియన్సీ ఎక్కువగా ఉందంటే దాని మీనింగ్ ఏంటి? లాసెస్ అనేవి తక్కువగా ఉన్నట్టు. అదేవిధంగా ఇంకొక పర్ఫార్మెన్స్ ఇండిసెస్ ఉందండి, దాన్ని మనం వోల్టేజ్ రెగ్యులేషన్ అని అంటాం. ఈ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది మిషన్లో ప్రొడ్యూస్ అవుతున్నట్టు మిషన్ యొక్క వోల్టేజ్ ప్రొఫైల్ గురించి చెప్తుంది అనమాట. అంటే మిషన్లో ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఈ వోల్టేజ్ డ్రాప్స్ గురించి చెప్తుంది. అంటే మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి అసలు మనం ఏం తెలుసుకున్నాం అంటే, చూడండి, మిషన్ యొక్క నో లోడ్లో టెర్మినల్ వోల్టేజ్ ఈజీ ఎక్కువగా ఉంది. అదే నేను చివరిలో మీకు అర్థమవుతుందని చెప్పాను కదా. సో చూడండి, అంటే నో లోడ్ కండిషన్ అంటే ఏంటి? నో లోడ్లో మనకు అసలు కరెంట్ అనేది ఆర్మేచర్లో ఎటువంటి కరెంటు లేదు. ఎటువంటి కరెంట్ లేనప్పుడు అసలు ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ లేదు. అండ్ అట్ ద సేమ్ టైము IARA డ్రాప్ అనే ఎఫెక్ట్ కూడా లేదు. అందుకనే అసలు ఈ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే అన్డిజైరబుల్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కాబట్టి ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ మొత్తం మనకి లోడ్ దగ్గరకు వచ్చేస్తుంది, అంటే టెర్మినల్స్ దగ్గరకు వచ్చేస్తుంది. సో అంటే నో లోడ్ కండిషన్స్లో మనకి ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఈజీ ఈజ్ ఈక్వల్ టు టెర్మినల్ వోల్టేజ్ ఆ లోడ్ వోల్టేజ్ VL అనమాట.
ఎప్పుడైతే మనం లోడ్ వేసామో ఆర్మేచర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఆర్మేచర్లో కరెంట్ ఫ్లో అయిందంటే డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్మేచర్ రియాక్షన్ వస్తుంది. డిమాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ వస్తుందంటే మిషన్లో ఉన్నటువంటి వర్కింగ్ ఫ్లక్స్ రెడ్యూస్ అయిపోతుంది. వర్కింగ్ ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుందంటే అసలు ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ఏ రెడ్యూస్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైము మనకి ఆర్మేచర్లో కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఈ ఐఆర్ఏ డ్రాప్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండు డ్రాప్ల వల్ల మనకు లోడెడ్ కండిషన్స్లో టెర్మినల్ దగ్గర అవైలబుల్ అయ్యే వోల్టేజ్ నో లోడ్ కండిషన్లో టెర్మినల్స్ దగ్గర అవైలబుల్ అయ్యే వోల్టేజ్ కన్నా కూడా లోడ్ కండిషన్లో అవైలబుల్ అయ్యే వోల్టేజ్ తక్కువగా ఉంటుంది. అంటే వోల్టేజ్ అనేది మనం మిషన్ మీద లోడ్ ఇంక్రీజ్ చేసే కొద్దికి ఈ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతా ఉందన్నమాట. సో అంటే ఇది డిజైరబుల్ ఎఫెక్టా అన్డిజైరబుల్ ఎఫెక్ట్గా? డెఫినెట్గా అన్డిజైరబుల్ ఎఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము మీకు ప్రామిస్ చేశాము ఈ జనరేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ 230 వోల్ట్స్ అని. అంటే నా ఇంటికి వస్తున్నటువంటి సప్లై 230 వోల్ట్స్ అని నేను చెప్పాను అనుకోండి. ఆ ఇంట్లో వాడే వస్తువులన్నీ కూడా అంటే మిక్సీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, లైట్స్ కావచ్చు, వాటి యొక్క వోల్టేజ్ రేటింగ్ కూడా నాకు ఎలా ఉంటుంది? 230 వోల్ట్స్కి డిజైన్ చేసుకుంటాను. సో కానీ ఇక్కడ నీకేమవుతుంది? నో లోడ్లో 230 ఇస్తుంది, కానీ లోడ్ పెరిగే కొద్దికి ఏమవుతుంది? ఈ ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్ ప్లస్ ఈ మిషన్ యొక్క వైండింగ్లో ప్రొడ్యూస్ అయ్యే డ్రాప్స్ వల్ల, వైండింగ్ రెసిస్టెన్స్లో ప్రొడ్యూస్ అయ్యే డ్రాప్స్ వల్ల 230 వోల్ట్స్ కాస్త 220, 210, 200 ఇలా మారిపోతుంది. ఫుల్ లోడ్ దగ్గరికి వచ్చేప్పటికి 200 వోల్ట్స్ అవైలబుల్గా ఉందనుకో. 230 వోల్ట్స్ అప్లై చేయాల్సిన ఎక్విప్మెంట్కి నువ్వు 200 వోల్ట్స్ అప్లై చేస్తే అది సరిగ్గా పనిచేయదుగా. అంటే మొత్తానికి ఏంటి? వోల్టేజ్ ప్రొఫైల్ అనేది బాగుండాలి. వోల్టేజ్ యొక్క ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి లో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి మిషన్ ఆపరేట్ అయ్యే క్రమంలో ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ అవ్వకూడదు. ఈ వోల్టేజ్ డ్రాప్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచి మిషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో అంటే ఈ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ మనకి ఏం తెలియజేస్తున్నాయి? మిషన్లో ప్రొడ్యూస్ అయ్యే వోల్టేజ్ డ్రాప్, మిషన్ని లో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి ఆపరేట్ చేసే క్రమంలో మిషన్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఏ విధంగా వేరీ అవుతుందని చెప్పే క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. సో అయితే అసలు వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది ఏం తెలియజేస్తుంది? మిషన్ని నో లోడ్ నుంచి ఫుల్ లోడ్కి ఆపరేట్ చేసేటప్పుడు మిషన్ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఎంత డ్రాప్ అవుతుంది అని తెలియజేసే పర్ఫార్మెన్స్ ఇండిసెస్సే ఈ వోల్టేజ్ రెగ్యులేషన్. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ద టెర్మినల్ వోల్టేజ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ఫుల్ లోడ్ ఇస్ కాల్డ్ వోల్టేజ్ రెగ్యులేషన్. అంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఏం చెబుతుందంటే చేంజ్ ఇన్ ద టెర్మినల్ వోల్టేజ్ ఫ్రమ్ నో లోడ్. నో లోడ్లో టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి? నో లోడ్ జనరేట్ డిఎంఎఫ్ మైనస్ చేంజ్ ఇన్ ద టెర్మినల్ వోల్టేజ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్. ఫుల్ లోడ్లో టెర్మినల్ వోల్టేజ్ మనం వీటీగా అంటే లోడ్ వోల్టేజ్ విఎల్ గానే తీసుకుందాం. చేంజ్ ఇన్ ద టెర్మినల్ వోల్టేజ్ ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ and expressed as a percentage of full load voltage into 100. చూడండి, ఇప్పుడు ఈ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్ని మనం అనలైజ్ చేసాం కదా. ఈ ఫుల్ లోడ్ వోల్టేజ్ అనేది ఈ ఫుల్ లోడ్ టెర్మినల్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఈ విఎల్ అనేది ఆల్వేస్ లెస్ దాన్ ద నో లోడ్ జనరేటెడ్ వోల్టేజ్. సో అంటే ఇది ఆల్వేస్ పాజిటివ్గానే ఉంటుందిగా. సో ఇది పాజిటివ్గా ఉందంటే ఈ పర్సంటేజ్ వోల్టేజ్ రెగ్యులేషన్ అనేది మనకి సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్ ఎలా ఉంటుందండి? పాజిటివ్గానే ఉంటుంది. అయితే ఈ ఈజీ మైనస్ విఎల్ అనేది ఎంత తక్కువ ఉంటే మనకి మిషన్ అంత మంచి మిషన్ అని అర్థం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డీసీ సపరేట్లీ ఎగ్జైటెడ్ జనరేటర్స్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్. Thank you so much.